చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. ఒక్కరోజు సాధారణంగా నడుస్తున్న జీవితం ఒక్కసారిగా ఆగిపోయింది. భూమి లోతుల్లో ఉన్న శక్తి ఒక్కసారిగా విస్ఫోటనం చేయడంతో భారతదేశం మరియు నేపాల్ ప్రాంతంలో 8.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. అది కేవలం భూకంపం కాదు, భూమే భయంకరంగా కంపించి వేల కుటుంబాల జీవితాలను ఛిద్రం చేసిన విపత్తు. మొదట చిన్నగా కంపనం, తర్వాత కొన్ని సెకండ్లలోనే ఇల్లు గడగడలాడడం, గోడలు చీలిపోవడం, ప్రజలు భయంతో బయటకు పరిగెత్తడం, రోడ్లపై అరుపులు, గందరగోళం. ఒక్క క్షణంలో నగరాలు, గ్రామాలు అస్తవ్యస్తమయ్యాయి. ఈ భారీ భూ ప్రకంపనల వలన అనేక ఇళ్ళు నేలమట్టమయ్యాయి. భవనాలు, దేవాలయాలు, వంతెనలు దెబ్బతిన్నాయి. విద్యుత్, నీటి సరఫరా నిలిచిపోయింది. రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. కొన్ని ప్రాంతాల్లో మనం బతికామా అనే అనుమానం కూడా కలిగింది. ఈ విపత్తులో సుమారు 11,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది సంఖ్య మాత్రమే కాదు, అంతటి కుటుంబ కలలు, ఆశలు, భవిష్యత్తు కూలిపోయినట్లు. పిల్లలు అనాథులయ్యారు, కుటుంబాలు విడిపోయాయి, జీవనాధారం కోల్పోయిన వారు వేలల్లో ఉన్నారు. భూకంపం తర్వాత సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. సైన్యం, పోలీస్ బృందాలు, రెస్క్యూ టీం, వైద్య శిబిరాలు, ఆహారం, నీరు పంపిణీ. అత్యంత కష్టకాలంలో మానవత్వం ఒకరికొకరు తోడుగా నిలిచింది. ఈ భూకంపం ప్రపంచానికి చెప్పిన నిజం ఒక్కటే: ప్రకృతి ముందు మనం బలహీనులమే. కానీ జాగ్రత్తలు, ముందస్తు ప్రణాళిక, ఐక్యత ఉంటే నష్టాన్ని తగ్గించగలం. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.